జ్యోతికృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి ప్రెస్ మీడియా తోటి మా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో థియేటర్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు. సార్ కోసం ఒక చిన్నదిగా ఒక 2-3 ఇంట్రో ఉంటుంది. సార్ రాకముందు ఒక 2-3 బిల్డప్ ఇంట్రో, అది పబ్లిక్తో చూసేదానికి వాళ్ళ ఎంతూసియాసం, వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ పేపర్లు ఇసిరేయటం, ఆ ఫ్యాన్ మూవ్మెంట్ చాలా ఎక్సైట్గా ఉండింది. అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కావాల్సిన మెసేజ్ వచ్చింది, మీరు కరెక్ట్గా సినిమా వెళ్తుంది సడన్గా ఫినిష్ చేశారు సినిమాని, ఒక క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్లో ఫినిష్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న చిన్న పిల్లలందరూ ఈ పులి సీన్లు అండ్ వుల్ఫ్ సీన్కి చాలా ఎక్సైట్ అయ్యి నవ్వుతూ అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి. ఫస్ట్ రోజు అయితే నేను ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా, ఈరోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు. సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించింది, చాలా సంతోషం గర్వంగా ఉంది. అండ్ ఇది అన్నింటి కారణం పవన్ సారే. ఈ పిక్చర్కి 2 హీరోలు అండి, ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు. ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షార్ట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంట్రిక్ అని రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో వీరమూలు ఏం చేస్తున్నాడు, వీరమూలు ఎక్కడికి వెళ్తున్నాడు, వీరమూలు ఏం థింక్ చేస్తా, ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఇంకో సైడ్లో ఆ సపోర్ట్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిరవాణి గారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 18 minutes ఫైట్. దాంట్లో డైలాగ్, 1 డైలాగ్ 2 డైలాగ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఒక 10 minutes, ఒక 30 minutes ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్గా కథ చెప్తున్నాము. ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్, చాలా టఫ్ ఛాలెంజ్. ఆ 30 minutes ఎపిసోడ్కి నాకు కిరవాణి గారికి ఆల్మోస్ట్ ఒక 12 days పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి. ఒక ఈ బిట్టు ఇలాగ, ఈ ఎమోషన్ ఈ బిట్లో చెప్తాం, దీని తర్వాత ఈ ఎమోషన్ ఈ బిట్కి వెళ్తాం అని ఒక్కొక్కటి ఆర్డర్ వేసుకొని ఒక్కొక్క దగ్గర ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా యాక్షన్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆ సాంగ్, మంచి సాంగ్ సలసల మరిగే సాంగ్ వేసాం పెతాస్. ఇలాగే ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ జర్నీ ఐ వాజ్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్. అంటే చాలా పెద్ద డ్యూరేషన్, ఆల్మోస్ట్ ఒక 2 years 3 years డ్యూరేషన్ పనిచేసాం, ఆల్మోస్ట్ 5 years సినిమా. సో ఐ హ్యావ్ టు అప్రిషియేట్, థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ వర్క్డ్ ఇన్ దిస్ యూనిట్. 5 years పేషెన్స్గా ఒకే ఫ్యామిలీగా ఉండి మాతో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నిధి అగర్వాల్, మీరు 5 years ఈ సినిమా కోసం వెయిట్ చేసి అండ్ మీరు మన ఈరోజు సక్సెస్ కొట్టాం. అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాను, ఒకసారి వాళ్ళ ఫేస్ చూపించాలని. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ పైకి రండి, 1 second పైకి రండి ప్లీజ్. ఆల్మోస్ట్ నాతో పాటు వీళ్ళు 3 months 4 months అసలు నిద్ర లేకుండా లాస్ట్ 20 days ఎవరు నిద్రపోవాలి, ఆల్మోస్ట్ ఒక 10-15 days. రండి సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ప్లీజ్ వెల్కమ్. నేను చాలా స్ట్రిక్ట్ అండి డైరెక్షన్లో, ప్రతి ఒక్కరు తిడతాను కోపం వస్తే. అండ్ నా తిట్లు భరిస్తూ నేను నిద్రపోను నాతో పాటు పనిచేశారు అందరూ. మొత్తం డిపార్ట్మెంట్ పైకి రండి, ఇంకా 2 మిస్సింగ్, పైకి రండి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఇది. దే ఆల్ డిజర్వ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్. వీళ్ళ కష్టం ఎంత ఉంటుంది బిహైండ్ ద సీన్స్. వావ్, అబ్సల్యూట్లీ వెల్ డిజర్వింగ్ మూమెంట్ దిస్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ పిక్చర్లో మా నాన్నగారు రత్న గారి గురించి చెప్పాలి, రత్న సార్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నాన్నగారు చేసిన 3 సినిమాలు యావరేజ్ సినిమా, పెద్దగా ఆడలేదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద కాదు, సినిమా అంటే ఒక టెన్షన్ అయిన పని అని. ఎప్పుడు ఇంటికి వచ్చినా సినిమా తీయొద్దు, మీరు సినిమా ప్రొఫెషన్ వదిలేసి వేరే సినిమా తీస్తా అనేవాడిని. అప్పుడు కర్తవ్యం ఒక సినిమా చేసి ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా హిట్ కొడతానన్నారు. ఫస్ట్ టైం కర్తవ్యం హిట్ కొట్టినప్పుడు ఆయన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది, అది ఫస్ట్ హిట్ ఆయనకి. ఆ ఫస్ట్ హిట్లో ఆయన ఫేస్లో వచ్చిన సంతోషం, బ్రైట్నెస్, దాని తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు. కానీ ఆ ఫేస్, ఆ స్మైల్, హ్యాపీనెస్ ఇంకా ఏ సినిమాలో చూడలే. ఏదైనా సినిమా హిట్ అయితే హిట్ అని కామ్గా ఉండేవాళ్ళు, అంత ఎక్సైట్మెంట్, అంత హ్యాపీనెస్ చూడలే. నిన్న నైట్ ఈ సినిమా ఫస్ట్ షో పడిన తర్వాత అంత హ్యాపీనెస్ నాన్నగారి ఫేస్లో చూశాను. అది యూట్యూబ్లో చూశాను, వేరెక్కడ చూశారు, నేను మళ్ళీ ప్లే చేసి చూశాను. అంత హ్యాపీనెస్, మళ్ళీ ఇది ఒక ఫస్ట్ సినిమా అనుకొని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇది ఎంత డ్రీమ్గా ఆయన మనసులో తెలుసు, ఇది ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయనకని. సో అలాగే ఈ పిక్చర్కి నేను ఇంత దూరం చేయగలిగానంటే నాకు సపోర్ట్గా అఫ్కోర్స్ లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక విమెన్ ఉంటారని నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సినిమా కమిట్ అయ్యే టైంలో తను 3 months కన్సీవ్ అయి ఉండింది. కరెక్ట్గా తను చెన్నైలో ఉండిపోయింది, నేను హైదరాబాద్లో ఉండిపోయాను. సో నేను ఇద్దరు మీట్ అయ్యే పరిస్థితి, బికాస్ తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేనే వెళ్ళి చూసి రావాలి.
ఆల్మోస్ట్ 10 months ప్రెగ్నెన్సీలో నేను ఒక 3 times 4 times వెళ్ళి ఉంటాను. ఓన్లీ డెలివరీకి వెళ్ళి ఉంటాను, మళ్ళీ వచ్చేసాను. సో ఈ 10 months నన్ను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతూ పర్వాలేదు. ఈ పిక్చర్ ఇట్టు కొట్టిన అంటే అని చెప్పి సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ ఐశ్వర్య. అలాగే మా మదర్ పేరు చెప్పాలనుకుంటున్న పద్మజ గారు. సినిమా 2 times పోస్ట్పోన్ అయింది. అందరూ పిలిచి వార్నింగ్ ఇచ్చారు, ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టకుండా ఇంటికి రాకొద్దని. సో ఇప్పుడు ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్, ఇంత పెద్ద ఆపర్చునిటీ, లైఫ్ చేంజింగ్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇంత భారీ చిత్రానికి ఎన్నో వ్యయ ప్రయాసాలతో పాటు డెఫినెట్గా చాలా కాంప్రమైజెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో